వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తునామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. లెక్కలేనన్ని మారులు మనం దేవుడిని మర్చినా, విడిచిపెట్టినా, నిర్లక్ష్యం చేసినా ఆయన కృప మనల్ని వెంటాడుతూనే ఉంది ప్రియులారా. అందుకే ఈ శుభదినాన దేవుడు శ్రేష్టమైనటువంటి వాక్కును మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనము చదువుకుందాం. నీకు సంతోషము మహా ఆనందము కలుగును. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు, భూమిని ఆకాశమును కలుగజేసిన మంచి దేవుడు, శ్రేష్టమైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు నీకు సంతోషం ఇస్తానని, మహా ఆనందం ఇస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. చాలాసార్లు మనం దేవుని యొక్క కృపను మర్చిపోయి మనుషులు ఏదైనా సంతోషం మనకిస్తారేమో, మహా ఆనందం కలుగు చేస్తారేమో, లేక భర్త కానీ, భార్య కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, లేక పెద్దలు కానీ ఎవరైనా మనకు సంతోషం కలుగు చేస్తారేమో, మన ప్రాణ స్నేహితులు మనకు సంతోషం ఆనందం కలుగు చేస్తారేమో అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. కానీ వారి వలన మనకు సంతోషం కలగకుండా దుఃఖం కలిగేటట్టుగా వారు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రియులారా. అయితే దేవుడిస్తున్నటువంటి మాట ఏంటంటే, మనుషుల వలన మనకు సంతోషము మహా ఆనందము కలగకపోవచ్చు, వారి వలన మనకు ఒకవేళ కీడే కలగవచ్చు, వారి వలన మనకు దుఃఖమే కలగవచ్చు ప్రియులారా. కానీ మన ప్రియరక్షకుడు నీకు సంతోషము మహా ఆనందం కలిగే కార్యాలు నేను చేయబోతున్నానని దేవుడు అలనాడు భక్తుడైనటువంటి జకరియా ఎలిజబెత్తులతో సెలవిచ్చినటువంటి దేవుడు ఈ శుభదినాన మనతో కూడా ఈ చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకే దేవుడే నీకు సంతోషం సమాధానం మహా ఆనందం కలుగు చేస్తానని సెలవిస్తూ ఉంటే, ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని ఎవ్వరు కూడా నీ నుండి తీసివేయటానికి ఎవరి వలన కాదని మనం గ్రహించవలసి ఉన్నది ప్రియులారా. దేవుడిచ్చినటువంటి సంతోషాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మన యొద్ద నుండి ఎవరినూ తీసివేయలేరు. అలనాడు భక్తుడైనటువంటి జకరియా ఎలిజబెత్తులకు సంతానం లేదు గనుక వారికి సంతానం కలిగితే వారు సంతోషంగా ఉంటారు, మహా ఆనందంతో జీవిస్తారని దేవుడు వారి కొరత తీర్చాడు ప్రియులారా. అయితే ఈ శుభదినాన వారికేమో సంతానం ఇచ్చి సంతోషం కలుగు చేస్తాను. జకరియా కొరత సంతానలేమి అయితే మన కొరత ఏదైనా ఉండొచ్చు ప్రియులారా. అనారోగ్యమే ఉండొచ్చు, అప్పులే ఉండొచ్చు, కేసులే ఉండొచ్చు, లేక దురాత్మ శక్తులే ఉండొచ్చు, శత్రువుల భయాందోళనలే ఉండొచ్చు, మ్యారేజ్ కాలేదన్న టెన్షన్ ఉండొచ్చు, జాబ్ రాలేదని టెన్షన్ ఉండొచ్చు, బిడ్డలు లేరని టెన్షన్ ఉండొచ్చు, ఆత్మీయ జీవితంలో సరైనటువంటి ఎదుగుదల లేదని టెన్షను ఉండొచ్చు. కానీ వీటన్నిటిలో నుండి వారి కొరత తీర్చినటువంటి దేవుడు ఈ శుభదినాన మన కొరత కూడా తీర్చి మనకు సంతోషము మహా ఆనందము దేవుడు కలుగు చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలనాడు ఎస్తేరు మొర్దెకైల కాలములో యూదుల యొక్క కొరతను తీర్చి, యూదుల యొక్క దుఃఖమును తీర్చి, కష్టమును తీర్చి, అవమానమును తీర్చి, కన్నీటిని తుడిచివేసి శుభదినాన్ని వారికి అనుగ్రహించినటువంటి దేవుడు మన జీవితాల్లో కూడా మహా సంతోషము ఆనందము కలుగునట్లుగా మనకు కూడా దేవుడు శుభదినాన్ని ఇవ్వబోతున్నానని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ దినం ఎలాంటి కీడు కలగబోతుందని నువ్వు భయపడుతూ ఉన్నావు, ఎలాంటి నష్టం కలగబోతుందని భయపడుతూ ఉన్నావు, ఎలాంటి శత్రువులు నా మీదకి వస్తారని టెన్షన్ పడిపోతూ ఉన్నావు, ఎలాంటి నిందల అవమానాలు నా మీదకి వస్తాయని భయపడుతూ ఉన్నావు, వాటన్నిటి విషయంలో కూడా దేవుడు గొప్ప కృపను చూపించి టెన్షన్లన్నీ పక్కన పెట్టి సకలమైనటువంటి సంతోషం, సమాధానం, మహా ఆనందాన్ని దేవుడు ఇవ్వబోతున్నానని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం నిశ్చయముగా దేవుడు నీకు సంతోషం కలుగజేయబోతూ ఉన్నాడు, మహా ఆనందం కలుగజేయబోతూ ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి సంతోషంలో నువ్వు పాలు పంపులు పొంది దేవుని నుండి అధికమైనటువంటి దీవెన ఆశీర్వాదం పొందుకొని, నా దేవుడు నన్ను గెలిపించాడు, విజయోత్సాహంతో నన్ను నింపాడు, పట్టజాలనంత సంతోషాన్ని దేవుడు నాకు ఇచ్చాడని సంతోషంతో దేవుణ్ణి మహిమపరిచేటువంటి గొప్ప కృపను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఉదయకాల సమయంలో మహా ఆనందంతో నువ్వు నింపబడుదువుగాక,
సంతోషంతో నింపబడదువుగాక, సమృద్ధితో నింపబడదువుగాక, స్వస్థతతో నింపబడదువుగాక, ఊహ కందని ఘనకార్యమును నీ జీవితంలో నువ్వు అనుభవించదువుగాక, ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించదువుగాక. అలాగే తీరని ప్రతి సమస్యకు దేవుడు పరిష్కారం చూపబోతూ ఉన్నాడు. మిక్కుటమైన ఆయన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీ ప్రయాణాల్లో, నీ రాకపోకల్లో, విద్యాబుద్ధుల్లో, వివాహంలో, సంతానంలో, అన్ని విషయంలో దేవుడు ఆయన కృపను నిండుగా అనుగ్రహించి, నిజంగా దేవుడు నా యందున్నాడు, నా ప్రార్థన ఆలకించాడు, నన్ను ఆశీర్వదించాడని హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనకు, మన కుటుంబాలకు సర్వ సమృద్ధిగా అనుగ్రహించి ఆయన కృపలో ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతలయ్యా. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో భక్తులైనటువంటి ఎలిజబెత్, జకరియాల జీవితాల్లో తండ్రి మహా సంతోషము, మహా ఆనందము కలుగు చేసిన దేవా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ మాటలు మా అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరి హృదయాల్లో సంతోషము, మహా ఆనందము యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. జకరియా ఎలిజబెత్తుల కొరతలు తీర్చి తండ్రి చక్కటి కుమారునిచ్చి సంతోషపరిచి మహిమను కనపరిచిన దేవా, మీ బిడ్డల కొరతలు కూడా తీర్చి మహా ఆనందాన్ని, మహా సంతోషాన్ని మీ బిడ్డలకు యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించబోతున్నందుకై స్తుతిస్తున్నాను. ఈ శుభదినాన మీ బిడ్డల కరువును తీర్చినందుకై స్తుతిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులన్నీ యేసుక్రీస్తు నామములో తీర్చబడునుగాక. సమృద్ధి అయిన మీ హస్తం మీ బిడ్డల మీదకి చాపబడునుగాక. సకల సంతోషం, సమాధానం మీ బిడ్డలకు కలుగునుగాక. సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. మీ కొరకు బలమైన సాక్షులుగా బిడ్డలు నిలిచి ఉందరుగాక. నా యేసు రక్షకుడా, మీకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు ఈ దినం బర్త్డేలు, తండ్రి మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.